వైసీపీ ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. ఆదివారం బొంగరాలబీడులో జరగనున్న ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కొత్తపేటలో మీడియాతో మాట్లాడిన డేగల ప్రభాకర్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ప్రతి వారం నగరంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఉచిత వైద్య శిబిరంలో అన్ని రకాల అనారోగ్య సమస్యలకు ఉచిత పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జగన్ పాలనలో పేదలకు వైద్యం అందించలేని స్థితిలోకి ప్రభుత్వ ఆసుపత్రులు నెట్టబడ్డాయని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న ఆసుపత్రులకు ప్రభుత్వం బిల్లులను ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ పరిధి 25 లక్షలకు పెంచడం సరికాదన్నారు. ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితుల్లో పేద ప్రజలను ఆదుకునేందుకు టీడీపీ ఆదేశాలతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ నుంచి మరి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వాళ్ళ వైద్య బృందం కలిసి మరి దాదాపుగా ఒక 6 మెంబర్స్ డాక్టర్స్, ఒకళ్ళు ఎండి జనరల్ ఫిజిషియన్, జ్వరాలకు సంబంధించి, అలానే సీజన్ వారి జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. మన తుఫాను వల్ల చాలా వరకు మరి ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక జనరల్ ఫిజిషియన్ని, అట్లానే మరి స్త్రీల వైద్య నిపుణుల్ని, అట్లానే మరి ఆర్థోపెడిషన్ని, అట్లానే ఎమర్జెన్సీ మెడిసిన్ అందరినీ కూడా తీసుకొచ్చి ఒక టీము ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని చెప్పేసి సాధ్యమైనంత వరకు ఉచితంగా మందులు, ఉచితంగా టెస్టులు చేసి ఇంకా పెద్ద జబ్బులు కనుక డయాగ్నోస్ చేస్తే దాన్ని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారికి దగ్గర మేము వాళ్ళతో మాట్లాడి మరి సర్జరీలు కానీ ఏదైనా పడినప్పుడు వాళ్ళకి అతి తక్కువలో వైద్యం అందించాలని చెప్పేసి మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు 10 లక్షల నుంచి 25 లక్షలకి మేము పెంచామంటాడు. ఉన్నవాడికే డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు పెంచుకుంటా పోతున్నావు. మాటల ముఖ్యమంత్రి, చేతగానే ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కనీసం వైద్యం అందించలేని పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా సరైన సహాయ సహకారం అందక పేదలు విలువిల్లాడిపోతూ ఉంటే మా వంతు సహాయ సహకారాలుగా మా అధినాయకులు చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు